బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్, నీకు అసలు క్రమశిక్షణ లేదమ్మా. మీ పిల్లాడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం, అందులో గ్యాస్ స్టవ్ మీద గిన్నెలో కాచుకోవడం వేరు. ఎప్పుడైనా పల్లెటూళ్ళలో కుండలో పాలు పిడకల మీద కాచిన పాలు చూడాలి, ఏమి కమ్మతనమో ఆ పాలు, ఆ పెరుగు. అందుకని అటువంటి పాలు ఎర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు 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 పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే, కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఏనుగు వెలగపండు మింగుతుంది, ఎలా మింగిందో అలా బయటకు వదిలేస్తుంది. అదేట్రా వెలగపండు కన్నం కూడా లేదు, అయ్యయ్యో లోపల గుజ్జు జీర్ణం అవ్వలేదని పగల కొడితే లోపల ఇంత ఉండదు, జీర్ణం అయిపోతుంది. ఎలా జీర్ణం చేసింది పగలకుండా డిప్ప? ఏనుక్కి తెలియాలి. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ఇంట ఉన్న వాళ్ళని కూడా తొక్కి అవతల పారేశాడు సుమా. కాబట్టి ఇలా పెట్టడం నేర్చుకో, నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఇలా నువ్వు ఏది పెట్టావో అదే నీకు ఆస్తి, అది నిన్ను కాపాడుతుంది, ఆ పుణ్యం. కాబట్టి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి కడవలు అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటురరించి నీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. కొంచెం ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండల పగల కొట్టేస్తున్నాడు. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది, కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టే. ఇంతే ఉంటాడు కదా, అందదు, గొడవలేదండి. కట్టేసి హాయిగా పడుకున్నారు. పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, అమ్మా ఎంత తెలివైందనివే, నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ పెడితే మాత్రం ఈశ్వరుడు ఐశ్వర్యం తీసేయాలనుకుంటే నువ్వు ఎక్కడ పెడితే మాత్రం తీలేడండి. అందుకని ఆయన ఎక్కడున్నా వెన్న తింటాడు, రెండో అర్థం ఆ భక్తిని. కాబట్టి పీటలు రోలు ప్రోవిడి రోళ్ళు పీటలు వేశాడు. ఎక్కి చేపెట్టజాలక చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్ని వేసినా ఇంకా అందట్లేదు, పక్కింట్లోంచి వేరే మెటీరియల్ తేవక్కర్లేదు, ఇంట్లో ఉన్నది చాలు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు. ఓహో, ఒక ఆలోచన చేస్తే పోలా, గొడవ వదిలిపోతుంది, చెయ్యి పెట్టడం తినడం ఎందుకు, కింద ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకి పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకటి తర్వాత ఒకటి వచ్చి చక్క చెరలు పట్టి త్రావె తలోదరి. తలోదరి అంటే మళ్ళీ ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి? నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి ఎక్కడికన్నావమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్నా పాలును, తినేశాడన్నాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఇది భాగవతాంతర్గతం కాదు, నాకు చాలా ఇష్టం ఆ విషయం, అందుకు తరచు ప్రస్తావన చేస్తుంటాను. ఇంకొక ఆవిడ అనుకుంది, ఉట్టికి కట్టేస్తే ఇలా కుండలకి కన్నాలు పెట్టి తింటున్నట్ట, కాబట్టి ఉట్టికి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టేయండి, వచ్చి ముట్టుకున్నాడో గణగణ 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 మోగుతాయి, లేచొచ్చి పట్టుకుందాం కృష్ణుడు అన్నారు. అంటే ఆయన ఏం చేశాడు, పీటలేశాడు, రోళ్ళు వేశాడు, ఇలా ముట్టుకోపోయాడు, గంటలున్నాయి. ఆయన చరాచర జగత్తునంతటినీ శాసించగలిగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అన్నాయి గంటలు. వెంటనే చక్కగా అందులోంచి వెన్న తీస్తున్నాడు, పిల్లలందరికీ పెట్టేశాడు, అందరూ తినేశారు. ఓ దోషుడి మిగిలింది. ఆఖరణ ఆ దోషుడి చూసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, అంతే ఇలా పెదివికి తగిలింది, గంటలన్నీ గణగణ మోగిపోయి. అరే ఇంతసేపు ఊరుకున్నారు, ఎందుకు మోగారన్నాడు. ఏం చెయ్యమంటావు, నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు అలవాటు, నోట్లో పెట్టుకున్నావు మోగేశామన్నాయి.
పారిపోయాడు బయట. కాబట్టి ఏమైపోయింది అంటే ఈశ్వరుడు ఎంత దాచినా ఆ వెన్నని తినేశాడు. వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నేగి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతీ. ఇదో కంప్లైంట్. అమ్మ మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు. పోని తినేసిన వాడు ఊరుకున్నాడా? ఎంత ఇదిగా ఉంటుందంటే, వెనకటికి నేను ఒక ఆయన్ని చూశాను. ఏదో మనిషికో 20 రూపాయలు 30 రూపాయలు వేసుకుని ఓ 40 మంది కలిసి ఓ 1000 రూపాయలు పెట్టి ఏదో వెండి గిన్నె కొన్నారు. కొని ఆ 40 మంది పేర్లు ఏమంటారు ఆ గిన్నె మీద ఎవరికో ఇవ్వడానికి. వాడు అంటాడన్న 1000 రూపాయల గిన్నె మీద 40 పేర్లు ఏంటంటే పట్టమంటాడు. అంటే అయితే సిహెచ్ కోటేశ్వరరావుని సిహెచ్కే రావు చేసేద్దాను రా, పి జనార్దన్ రావుని పీజే రావు చేసేద్దాను రా అంటాడు. అని మొత్తం మీద ఈ 40 పేర్లు ఆ వెండి గిన్నె మీద ఉండాలని. ఎందుకంటే లేకపోతే ఎవడిచ్చాడో ఎలా తెలుస్తుంది? ఇచ్చేవాడు ఎవడో ఉంటాడు పెద్ద, వాడే ఇచ్చాడు అనుకుంటే ఈ 39 మంది వచ్చి పడి తినేసి వెళ్ళిపోయారు అనుకుంటాడేమో. 40 పేర్లు దాని మీద ఉంటే ఆ తర్వాత ఆయన లైట్ కింద కూర్చుని గిన్నె తిప్పుకు చూసుకోవాలన్నమాట. అందుకని అంత చిత్రంగా ఉంటుంది ప్రపంచం. అందుచేత దేవాలయమే కాబట్టి ఇక్కడే చెప్పించాడు భాగవతం పరమాత్మ, లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు? కాబట్టి ఆయన అక్కడికి వచ్చి పరమాత్మ ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద, ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు. కొన్ని ఇళ్లలో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి మా ఇంట్లో వెన్నంతా పోయింది, నెయ్యి అంతా పోయిందని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు. మేమెక్కడ పట్టుకొచ్చాం, మాకెందుకు కర్మ, ఎవడట్టుకొచ్చాడో మాకేం తెలుసని ఈయన ఎదురుకుండా వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోవుకుంటున్నట్టుగా నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు. ఎందుకంటే నిర్దయ. అయ్యో వాడాకలి నా ఆకలి ఒకటే, పోన్లే వాడికి నాతో సమానంగా మృష్ణాన్న భోజనం పెట్టకపోవచ్చు, విషయ పట్టాడు అన్నం కాస్త అతనికి పెట్టు అనలేడు. ఇలాంటి వాడి ఐశ్వర్యాన్ని తీసేయడమే కొండ ఇక్కడ పెట్టడం. రేపు పొద్దున్న ఈ పుర్రే ఇక్కడ పుట్టింది అనుకోండి, వాడి బతుకేమిటి? ఈ పుర్రె ఇక్కడికి రావచ్చుగా ఆయన తలుచుకుంటే. కాబట్టి పేదవాణ్ణి చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను, ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త సుమా. ఒక పాఠం నేర్పాడైన అని. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసన్. ఇదో చిత్రమైన లీల. ఇంకొక ఆవిడంది, ఆవిడకి భక్తి ఎక్కువ, ఆవిడ కర్మిష్టి. ఆవిడకి అంతా ఎంత భక్తి ఎంత కర్మ అంటే మడిబట్ట ముట్టుకున్నారో ఆవిడకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో భర్త అయినా సరే, ఉసే షుగరే కోమాలోకి వెళ్ళిపోతానే, 1 గంట అయిపోయిందే, ఇంత ప్రసాదం పెట్టవే, పోనీ అవసర నైవేద్యం పెట్టి చచ్చిపోతానే అన్నా సరే ఈశ్వరుడికి నైవేద్యం అవ్వాలి, మీకు పెట్టను అని ముందు నైవేద్యం. ఇది ఒక మౌఢ్యం ఉంటుంది కొంతమందికి. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ మౌఢ్యం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొంతమందిని చూస్తే నేను తరచు చెప్తుంటాను. ఒక ఉదాహరణ, నేను ఒకసారి శనివారం నాడు వెంకటాచలంలో అర్చనానంతర దర్శనం చేసుకుని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన ప్రసాదం తింటుంటే ఒక ఆవిడ వచ్చి ఆవిడకి ఇచ్చిన చక్కెర పొంగల్ నాకు ఇచ్చేశారు. నాకు చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. అంటే నేను ఎవరిని తెమ్మని కాదు మహాప్రభు, అంటే ఆ చక్కెర పొంగల్ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు ఆవిడ చక్కెర పొంగల్ ఇస్తే నేను చాలా సంతోషించి తీసేసుకున్నాను గబుక్కుని. కానీ అనుమానం వచ్చింది, అమ్మ మీరు తీసుకోరా అని అడిగాను. అడిగితే ఆవిడంది వాళ్ళ శనివారం నేను తిన్నది. వెంకటాచలంలో వెంకటేశ్వరుడి ప్రసాదం చక్ర పొంగలి ఆనంద నిలయంలో ఇస్తే ఇంతోటి ఉపవాసం పాడైపోతుందిట, చక్ర పొంగల్ తిందట. ఏమనుకోవాలండి అంటే కొందరి బ్రతుకులంతే అనుకోవాలి. అంటే అది ఇంకా ఎంత మౌఢ్యం అంటే అసలు ఆ మౌఢ్యానికి అర్థం ఉండదు. ఒక్క మాట, ఈశ్వరుడు ఈరోజు వెంకటాచలపతి తన చేతితో నేను చేసిన ఉపవాసములకు మెచ్చి ప్రసాదముగా నాకు ఇది ఇచ్చాడు. అనుగ్రహం నాకు ఇవ్వాల్సి చేస్తున్న ఉపవాసమే పూర్ణాహుతి ఉపవాసం. అసలు అనుకున్న ఆవిడ తినగలిగితే ధన్యురాలు అయిపోయింది. నాకు నోట మాట రాలేదు, ఆవిడ వెళ్ళిపోయింది, తీసాను అనుకోండి చక్ర పొంగల్ వేరే విషయం. కాబట్టి వేలుపుల్లట నాకంటేను ఇలాంటి మౌఢ్యాన్ని చూసి ఆయన పరిహాసం చేస్తున్నాడు. ఒక ఆవిడ చక్ర పొంగల్ ఎట్టింది, పులిహార ఎట్టింది, దేవుడికి కూడా పెట్టదో పట్టాన. అవన్నీ కప్పేసి ఓ స్తోత్రం మీద స్తోత్రం, ధ్యానం మీద ధ్యానం, ఒక్కొక్కళ్ళకు ఉంటుంది 46 స్తోత్రాలు చదవాలి. అందుకని ఆ 46 అయిపోయేంత వరకు ఎవ్వరికి అర్థం కావు 46 ఏమిటో. ఏం చదివిందో ఆవిడికి తప్ప ఈశ్వరుడికి కూడా తెలియదు. ఇలా విని సరస్వతీదేవిని తీసుకొచ్చి ఆవిడ ఏం చదువుతోందో చెప్పమ్మా అంటే సరస్వతీదేవి ఇలా విన్నా కూడా అర్థం కాదు.
ఎందుకంటే విశ్వం ఒకటే తెలుస్తుంది మనకి. ఆ తర్వాత ఎప్పుడో వనమాలి గదీశాంగి అర్థం నీ లోపల వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది, 46 అయిపోవాలి. ఎందుకు 46? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనొచ్చు నీకు అంత టైం లేకపోతే. కానీ అలా అనరు. అలా అంటే కొంపలడిపోతాయంటారు. అది ఒక వెర్రి, దానికి అర్థం ఉండదు. ఇంకా ఈశ్వరుడు కూడా మార్చలేడని నేను ఇందుకు పాపం కట్టుకోవాలి, మారుస్తాడేమో ఏనాటికైనా. ఇలాంటి మౌఢ్యం అసలు ఎప్పటికీ మెట్టెక్కనివ్వదు. అది జారుడు మెట్టులా నాచు మెట్టులా లాగేస్తుంటుంది కిందకి. ఆ మౌఢ్యమునందు చిక్కు పడిపోయి ఉండిపోతారు. కాబట్టి కృష్ణుడు ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. ఈవిడ కళ్ళు మూసుకుని చదివేస్తోంది స్తోత్రాలు. ఆయన వచ్చేసి చక్కగా కూర్చుని గడప మీద ఈ చక్కెర పొంగలి పులిహార అన్నీ తినేసి కొద్దిగా మిగిలిపోయిన ఎంగిలంతా దేవుళ్ళ మూతులకి రాసేశాడు. రాసేస్తే ఈవిడ నైవేద్యం పెట్టుకుందామని లేచింది. లేచి గంట తీసి ఓం భూర్భువస్వః ఇంకేం భూర్భువస్వః కూర్చుని ఉన్నాడు చక్కగా ఎంగిలి మూతితోటి చూస్తున్నాడు. ఇలా చక్కెర పొంగల్ చూసింది, ఆయన వంక చూసింది. అన్నన్నా ఎంత పని చేశావు, దేవుడికి మళ్ళీ ఆగిపోయింది. దేవుళ్ళ మూతులుకుంది చక్కెర పొంగలి మెతుకులు. ఆవిడికి దేవుడు తిన్నా ఆయన మూతికి ఎంగిలి. అందుకని ఒరే నువ్వేనా పూసేసావు అంది. ఆయన అన్నాడు వేలుపుల్లట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనొచ్చు విక వికన్న గిమా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్. ఎంత నిజంగా ఎంత గొప్ప మాట అండి. నా ఎందు చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి గోడకి తీసుకెళ్ళి అంటించేసుకున్నారు అనుకోండి, నన్ను నాకు ఎంత బాధగా ఉంటుంది. కొందరు ఇళ్లలో భగవంతుని ఎందు భక్తి ఎక్కువైపోతే గోడకి రాళ్ల కింద అంటించేస్తారు. అంతేకాని అయ్యో సింహాసనం దాంట్లో మూర్తి పెట్టి మనం పూజ చేద్దామని ఉండదు. గోడలకి పెంకులు కింద ఉంటారు ఈశ్వరుడు, గోడకు కట్టిన పిడకల్లాగా. ఇప్పుడు ఇంకో చోట ఏదో నువ్వు దర్శనానికి పెట్టుకుంటే వేరు పూజా మందిరంలోనా అది? ఈజ్ ఇట్ ది వే ఇన్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్షిప్ ది గాడ్? హౌ సిల్లీ ఇట్ ఈస్. ఒక చిన్న సింహాసనం పెట్టి అందులో నువ్వు ఒక 2 మూర్తుల్ని పెట్టి పూజ చేయాలి. నువ్వు వాళ్ళకి రేపొద్దున్న ఎప్పుడైనా అభిషేకం చేయవలసి వస్తుంది. ఎలా చేస్తావు? గోడ మీద వాటర్ జట్టు పెట్టి కొట్టాలంతే. ఏమిటది? అది దానికి ఒక అర్థం ఉండదు. ఇలాంటి మౌఢ్యంతో పనులు అప్పుడే చెప్పేశాడు కృష్ణుడు. అందుకని పెంకుల మీద ప్రింట్ వేసేవాడు, దాన్ని అంటించుకునేవాడు. కాబట్టి ఇవి తీసుకొచ్చి ఆయన వాటన్నిటిగా గోడకి ఎంత స్పష్టంగా వాడారో చూడండి. పోతన కాదు వేలుపులటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు విక వికన్న గిమా వేలుపుల గోడ పైనో హేలావతి. ఇది చెప్తుంటే యశోదాదేవి పకపక నవ్విందిట. ఓ వెరి నవ్వులు నవ్వేదానా, మీ అబ్బాయి పూసేశాడంది. ఎంత మౌఢ్యం విరగ్గొట్టే ప్రయత్నం చేశాడో చూడండి ఆయన. సరే అందుచేత బాబు నేను ఇది ఏదో లీల చెప్పాను కానీ రేపు పొద్దున నా చొక్కా పట్టుకోకండి మా ఇంట్లో ముందండి అని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి వెళితే మీరు మా పూజా మందిరంలోకి రాకండి అన్నారు ఒకసారి ఒకళ్ళు. అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేంటంటే నేను స్నానం అవన్నీ చేశాను, అదేంటి నన్ను రావద్దంటున్నారు అన్నాను. అంటే మీరు ఉపన్యాసాల్లో చెప్పేవి కొన్ని మా ఇంట్లో ఉంటాయండి, మీరు అక్కడి నుంచి మళ్ళీ ఏ స్టేజ్ మీదో చెప్తారేమో భయం, అందుకని చూడకండి అన్నారు. నాకు అదో చిన్న బలహీనత, స్టేజ్ మీదే గుర్తొస్తుంటాయి నాకు. అందుచేత ఎలా ఉంటుంది ప్రపంచం అంటే ఇలాంటి దాన్నే పరమాత్మ విమర్శించి చూపించారు. అది మార్చుకోమని కానీ కోటేశ్వరారు చొక్కా పట్టుకోమని కాదు. కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా ఉన్న వెన్న తినేసి కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా అండి? వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి ఆ నెయ్యంతా తినేసి వెళ్ళిపోయే ముందు అత్త కోడలు కలిసి పడుకుని ఉన్నారు. ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయారు ఆయన. పొద్దున్నే నిద్ర లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడలు మూతి వంక చూసింది, నెయ్యి ఉంది. ఆసి ముచ్చ రాత్రి తినేసావా నెయ్యి అంతాను అని కోడల్ని పట్టుకుని చావ కొట్టేసింది. ఎందుకంటే అది ఇలా ఈయన నవ్వుతున్నాడు కిటికీలోంచి చూసి. అంటే అత్త కోడలకి నేర్పవలసినటువంటి గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఐశ్వర్యము దేని వల్ల పెరుగుతుంది? ఇంటికొచ్చిన మహాత్ముల్ని ఆదరించడంలో పెరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు అత్తగారు ఇంటికి యజమానురాలెవరో ఆవిడే తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి. అయ్యా మీరు తీసుకోండి అని ఒక పండో ఫలమో ఇవ్వాలి. లేదా తర్వాత ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడాలి? కోడలి వల్ల నిలబడాలి. ఆ ఇంటి ఐశ్వర్యం కోడలకి నేర్పుకోవాలి. అమ్మా వారు వచ్చారు పెద్దలు, నువ్వు పట్టుకెళ్ళి కాఫీ లేకపోతే నువ్వు పట్టుకెళ్ళి కాసిన పాలు వారికి అని నేర్పాలి. అది నేర్పుకోలేదనుకోండి, ఇగో ఆయన వచ్చినప్పుడే తలుపేసేయకుండా కనపడుతుందేమో అని దాచేశారనుకోండి, కోడలకి ఇది అలవాటు అవుతుంది.
ఇద్దరికి ఆఖరికి ఈ ఇటువంటి పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళిద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చి విడిపోతాయి సంసారాలు తప్ప ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడల్ని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి. కొడుక్కి కూడా అలవాటై రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం. అది నేర్పారు స్వామి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.